పల్లెల్లో బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు 1,00,000 నుండి 2,00,000 వరకు భక్తులు పాల్గొనడం జరుగుతుందని, అంతేకాకుండా ఈ పెన్నోబుల జాతరను చుట్టుపక్కల దాదాపు 30 పల్లెలు జరుపుకోవడం జరుగుతుందని భక్తులు తెలియజేస్తున్నారు. ఈ రథోత్సవానికి దాదాపు 1,00,000 వరకు భక్తులు కర్ణాటక నుండే కాకుండా పక్కన జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ వచ్చిన భక్తులను అడిగి మనం తెలుసుకుందాం. గత 3 ఏళ్లుగా మేము పెన్నోబుల స్వామికి దర్శనానికి వస్తాము. చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న నరసింహస్వామి వచ్చేసి చాలా గత 1000 సంవత్సరాల నుంచి పెద్దలు అందరూ ఇట్లా పోయి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. పిల్లల కాలంలో కూడా పిల్లలు అవుతారని చెప్పి కొంచెం నమ్మకం ఉంది. నరసింహస్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్. 34-35 పల్లెల నుంచి ఉరకొండ నియోజకవర్గం నుంచి చాలా మంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్. నరసింహస్వామి అనుకున్న కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకము. గత 2-3 ఏళ్ల నుంచి మేము కూడా స్వామివారి నుంచి దర్శనం తీసుకుంటున్నాము. మాకు కూడా చాలా మంచి జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మంచి జరుగుతుంది. మీరు కూడా ఎక్కడైనా ఏ గ్రామం నుంచి అయినా, ఏ సిటీ నుంచి అయినా, ఏ నియోజకవర్గం నుంచి అయినా స్వామిని ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే రండి. ఈ స్వామి గురించి తెలుసుకోండి. పవర్ఫుల్. పెనహోబిలం, కోనాపురం పెనహోబిలము. పెనహోబిలో దాదాపు 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 9వ తేదీ నుంచి ఇప్పుడు వచ్చేసి పెనహోబిలం ఇప్పుడు 17వ తేదీ వరకు అతను వచ్చేసి పెద్ద మడక తేర్ జరిగినది. వచ్చి మనకి దాదాపు 1,00,000-1,50,000 వరకు జనాలు కలుస్తారు. ఇప్పుడు ఈ పొద్దు నైట్ సందకాడ చేసి మళ్ళీ కర్ణాటక నుంచి దాదాపు 50,000, 60,000, 70,000 దానాగానే వస్తారు. మన చుట్టుపక్కల పల్లెలన్నీ మొత్తం దాదాపు సుమారుగా 1,50,000 దానా జనాలు ఇద్దరు కలుస్తారు ఈ సందకాడ. చుట్టుపక్కల దాదాపు వచ్చేసి ఒక 50,000 మంది వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి పెనహోబుల లక్ష్మీనరసింహస్వామి ఆయన కోరుకున్న కోరికలు కాబట్టి పూజ వరకు ఈ నెలంతా జరుగుతుంది. అనంతపురం నుంచి వచ్చాము. నా పేరు వసుంధర. మాది ఇక్కడే పక్కన ఆందాల గ్రామము. మా ఊరు నుంచి దేవుడు వస్తాడు ఊరేగింపు తరఫున. గడప నుంచి ఉత్సవాల దగ్గర నుంచి మా ఊరు నుంచి అన్ని విధాలు అంతా బాగా జరుగుతుంది. భక్తాదులంతా కూడా వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ దేవస్థానం తరఫున కూడా బాగా అన్ని అనుకూలంగా బాగున్నాయి. పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. జనాలు కూడా కోఆపరేట్ చేసే అన్ని విధాలు అంతా బాగుంటుంది. ఉత్సవం అయితే చాలా బాగా జరిగింది. దర్శనాలు
వచ్చినాము. ఇది ఫస్ట్ టైం మేము రావడము. రష్ అయితే చాలా చాలా బాగుంది. వసతులు కూడా చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ ఇంత బాగా జరుగుతుందని మేము అనుకోలేదు. అది చాలా బాగుంది. సిద్ధి చెందింది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఖచ్చితంగా ఉంటాయి. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు